సంవత్సర కాలంగా గాజుపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మానవ మారణ హోమాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని 10 వామపక్ష పార్టీల పిలుపుపై జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ, సిపిఎం పట్టణ కార్యదర్శి పి సూర్యారావు, సిపిఐ మండల కార్యదర్శి జెవి రమణ రాజులు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన దాడి మానవ హననానికి, ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందని, తక్షణం ఈ యుద్ధాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూ వేలాది మందిని చంపివేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం ఇదే రోజున ఇజ్రాయెల్పై గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లు దాడి చేశారనే సాకు చూపించి ఆ గాజాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజల మీద నేటికి బాంబులు వేస్తూ దాడులు చేస్తూ ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 42,000 మందిని చంపివేశారు. ఆ శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉన్నారు. చిన్నపిల్లలు చదువుకునే పాఠశాలలకు మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ఆఖరికి అంటే యుఎన్ఓ ఆఫీసుల మీద కూడా బాంబులు వేసి అక్కడ ప్రజలను చంపివేస్తున్నారు. ఈరోజు 30 లక్షల మంది ప్రజలు నిరాశ్రలయ్యి తినడానికి